గురుగారు, ఇక మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, షష్ఠంలో చంద్ర, కేతువులు. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. బ్రహ్మాండమైన విజయం సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం చాలా అవసరం. ప్రణాళికాబద్ధంగా పనులు మొదలుపెట్టండి. ఏలినాటి శని దోషం కూడా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగంలో సాహసోపేతమైన ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. మిత్రభావంతో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీ ఆశయాలు నెరవేరుతాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోండి. బుద్ధి బలంతో అడ్డంకులని అధిగమించాలి. నూతన ప్రయత్నాలు చేయకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాయిదా వేయకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. తద్వారా ప్రధాన కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. 4వ రాశిలో శుక్రుడు గృహ వాహన అదృష్ట యోగాలను ప్రసాదిస్తారు. సకాలంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్థిక రూపంలో అందుతుంది. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. దేనికి తొందరపడకుండా కుటుంబ సభ్యుల సూచనలతో, కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడం ద్వారా సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మీనరాశి వారు కనకధారా స్తోత్రాన్ని చదువుకోవాలి. మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? మీనరాశి వారు లక్ష్మీ దర్శనం చేయడం మంచిది. ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.